హాయ్ అండి. ఈరోజైతే టేస్టీ వంకాయ కర్రీ వెరైటీగా ఎలా చేయాలి, ఏంటి అనేది చూసేద్దామండి. వంకాయల్ని ఇలాగైతే నీట్‌గా కడుక్కోవాలండి. శుభ్రంగా తరుక్కొని లోపల పుచ్చులు, గిచ్చులు ఏమీ లేకుండా చూసుకొని వాటర్‌లో అయితే ఏసుకోవాలండి. వంకాయలు కోసినప్పుడు వాటర్‌లోకే వేసుకోవాలండి. బయటుంటే కనుక నల్లగా అయిపోతాయి. సో, అందువల్ల కొత్తగా వంట చేసేవాళ్ళైతే వంకాయలు మాత్రం నీళ్ళల్లోకే తరుక్కోండి. ఇలాగా నల్ల వంకాయలైతే తీసుకున్నానండి. ఈటిల్ని ఇటు సైడు పర్పుల్ వంకాయలు, నల్ల వంకాయలంటారండి. ఈటిలనైతే శుభ్రంగా ఇలాగా తరిగేసుకున్న తర్వాత మనం ప్రాసెస్‌లోకైతే ఎళ్ళిపోదామండి. ఎలా చేయాలి, ఏంటి అనేసి. ముందుగా ఇలాగ పాన్ అయితే పెట్టుకొని 2 స్పూన్ల శనగపప్పు అయితే ఎయ్యాలండి. డ్రై రోస్ట్ అయితే చెయ్యాలి ఈటిల్ని. దీని తర్వాత ఒక స్పూన్ కొంచెం ఆయిల్ అయితే వేయాలండి. ఆయిల్‌లో వీటిల్ని ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ అయితే మినపప్పు వేయాలి. ఇవి వేగుతా ఉన్నాయనగా మనం వీటికి సరిపడా మిరపకాయలు, ఎండుమిర్చి అనేది తీసుకుందాము. నెక్స్ట్ జీలకర్ర కూడా తీసుకుందాము. జీలకర్ర, నువ్వులు, ఎండుమిర్చి అవసరం అవుతాయండి. జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ అయితే వేశాను. ఎండుమిర్చి ఒక 4 అయితే వేశానండి. చాలా ఘాటుగా ఉన్నాయి. కావాలంటే మనం కూరలో లాస్ట్‌లో కారం అయితే యాడ్ చేసుకోవచ్చు. ముందే కారం ఎక్కువైతే పిల్లలు తినరు కదండీ! అందుకే ముందుగా జాగ్రత్తగా 4 అయితే వేశానండి కూరకి. 2 స్పూన్ల నువ్వులైతే వేశానండి. నువ్వులు చాలా మంచిది కదా హెల్త్‌కి. సో, ఇవన్నీ లాస్ట్‌లో అయితే నువ్వులు వేసుకోవాలండి. ఎండుమిర్చి కూడా లాస్ట్‌లో వేసుకోవాలి. ఎందుకంటే అవి తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి. ఇలా ఫ్రై అయిపోయిన వాటిని మనం రోట్లో ఏసి దంచాలండి. మీకు మిక్సీలో వేసేసుకుంటే వేసేసుకోండి. నేనైతే రోట్లో అయితే దంచుతున్నానండి. ఇలాగ రోట్లో మెత్తగా దంచుకోవాలండి. ఇలాగా దంచుకున్న తర్వాత మనం వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేస్తానండి దీంట్లో. ఎందుకంటే వేపుడుకి మనం కర్రీకి ఎక్కువగా ఫ్లేవర్ వచ్చేది వెల్లుల్లిపాయ వల్లనే కదా! ఇంకా నేను అల్లం, వెల్లుల్లిపాయ అయితే మిక్స్ చేయనండి. ఉట్టి వెల్లుల్లిపాయ ఒకటే ఏస్తాను. ఇవి కొంచెం నలగాలన్నమాట. ఇలా నలిగిన తర్వాత మిక్సీ అయితే ఇలా తిప్పితే అలా నలిగిపోతాయండి. రోట్లో కదండీ! కొంచెం టైం పడతది. కొంచెం టైం పట్టినా ఈ టేస్ట్ వేరుగా ఉంటదండి. ఆ టేస్ట్ వేరుగా ఉంటది. అంతే కదండీ! వెల్లుల్లిపాయలు కూడా వేసేసానండి. వేసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ పౌడర్ కూడా కలిపేసి మెత్తగా అయితే చేసేద్దామండి. ఇలాగ ఇవన్నీ మిక్స్ చేసి మెత్తగా చేసేసిన తర్వాత ఒక ప్లేట్‌లోకైతే తీసుకుందాం మనం వీటిల్ని. ఇలా తీసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్నవి బాండీలో అయితే నూనె వేసుకొని కోసి పెట్టుకున్నాం కదండీ! సగం సగం ముక్కల కింద ఈ బ్రింజలయితే వాటిలో వేసేసి ఫ్రై చేయాలండి. మెత్తగా ఉడికే వరకు. కానీ ఆయిల్‌లోనే చేసుకోవాలండి. వాటర్ అస్సలు పొయ్యకూడదు. కొంచెం వేడెక్కగానే సిమ్‌లో అయితే పెట్టుకొని మూత పెట్టుకోండి. హైలో పెడితే మాడిపోతాయి. సో, సిమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకుంటే మనకి అన్నీ మగ్గిపోతాయన్నమాట ముక్కలనేవి. మధ్యలో కొద్దిగా కలుపుతా ఉండాలండి అటు ఇటుని. ఎందుకంటే ఒకే చోట ఉన్న అవి ఒకసారి కుక్ అయ్యి, ఒక చోట కుక్ అవ్వక అలా అవుతాయి కాబట్టి కాస్త మధ్యలో కలుపుతా ఉండాలి.
కొంచెం పసుపయితే యాడ్ చేశానండి. ఈ వంకాయలకి సరిపడా ఉప్పయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇంకా మసాలాకు సరిపడా ఉప్పయితే యాడ్ చేయలేదు. ఉట్టి కూరకు సరిపడా ఉప్పయితే ఏసానండి. ఒక హాఫ్ స్పూను. ఇలాగా అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసి మూత అనేది పెట్టేసుకుందాము. ఇప్పుడు చూద్దామండి ఎలా ఉంది ఏంటి అనేది. ఆల్మోస్ట్ మగ్గిపోయినాయండి ఇవన్నీ. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఇలాగా మగ్గిపోయిన తర్వాత మనం కొట్టుకున్నాం కదండీ పౌడరు, అదనేది దీంట్లో వేసుకోవాలి. మెత్తగా అయితే అయిపోయినాయండి. అయిపోయిన తర్వాత వంకాయ ముక్కలనేవి మనకు తెలుస్తాయి. పెద్దగా ఉన్నాయి, చిన్నగా అయిపోతాయి ఫ్రై అయిన తర్వాత. ఇలా పౌడర్ ఏసుకున్న తర్వాత మనకు కూర అనేది రెడీ అయిపోయిందనుకుంటున్నారా? లేదండి. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ అయితే ఉందండి. మనం ఒక 4 ఉల్లిపాయలైతే తీసుకోవాలండి. చిన్న ఉల్లిపాయలు. వాటిల్ని తీసుకొని దీంట్లో సరిపడా కారం ఉందా లేదా చూసుకొని చెక్ చేసుకోవాలండి ఉప్పది. సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఉప్పయితే యాడ్ చేశానండి సరిపోలేదనేసి. తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేశానండి సరిపోలేదని. ఇలాగా మనం ఉల్లిపాయలు పేస్ట్ చేసేసుకున్న తర్వాత దాంట్లో అయితే వేసేసుకోవాలండి. మనం మసాలా అది వేసినాం కదండీ పౌడరు. దాంట్లో వేసిన తర్వాత ఈ ఉల్లిపాయ కూడా పచ్చివాసన పోవాలి కదండీ! కాబట్టి కొంచెం అటు ఇటు కలిపిన తర్వాత కొద్దిగా కారం అయితే యాడ్ చేశానండి. ఎక్స్‌ట్రా ఉల్లిపాయ పేస్ట్ అవి వేసాం కదా! కూరకు సరిపడా కారం సరిపోలేదు. కొంచెం చెక్ చేసుకుంటే ఉప్పుని, కారం తగ్గినియి. సో, నేను వేశాను. వేసిన తర్వాత కొంచెం అటు ఇటు లైట్‌గా కలిపేసి సిమ్‌లో పెట్టుకొని మనం మూత అయితే పెట్టుకోవాలండి. మూత పెట్టేసుకుంటే మనకి ఉల్లిపాయ పేస్ట్ అనేది మగ్గిపోతదనమాట. ఇలా లాస్ట్‌లో ఎయడం వల్ల మనకి టేస్ట్‌కి ఒక రకమైన కూరకి ఒక రకమైన టేస్ట్ అయితే వస్తదండి. ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా. చాలా అమేజింగ్‌గా ఉందండి కర్రీ అయితే మాత్రం సూపర్ ఎక్సలెంట్ ఉంది. నార్మల్‌గా చేసే రెసిపీ కన్నా ఇది వెరైటీగా ఉంది. టేస్ట్ కూడా చాలా బావుంది. అంతేనండి అయిపోయింది. ఇలా ఆయిల్ అయితే పైకొచ్చేసింది కదండీ! ఈ టైంలో అయితే మన స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చండి. వేడి వేడి అన్నంలో కలుపుకు తిన్నారనుకోండి సూపర్ అంటారు.